నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని గోపాల్పురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో గురువారం నియోజకవర్గంలోని 4 మండలాల అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పేదలకు మేలు జరుగుతుందని, అలాగే రాష్ట్రం కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో గురువారం సాయంత్రం వేస్ట్ ఆయిల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో భారీగా ఆయిల్ నిల్వ ఉండడంతో ఎగసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గోడౌన్ వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ పీపాలు, మినీ వ్యాన్, కారు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం 96,98,077 రూపాయలు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో భూపతి రాజు కిషోర్ కుమార్ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో హుండీ లెక్కింపు నిర్వహించగా 28 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 77,65,489, అన్నప్రసాదం హుండీల నుండి 19,32,088,588 రూపాయలు, మొత్తం కలిపి 96,98,077 రూపాయలు వచ్చినది. అలాగే బంగారం 33 గ్రాములు, వెండి 580 గ్రాములు, అలాగే పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణాధికారులుగా డిఈఓ అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి పివివిఎస్ కామేశ్వరరావు, గ్రామ నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పోలవరం మండలం మురమల్ల బ్రిడ్జి నుండి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసి ప్రక్కనే నివాసం ఉంటున్న బొక్క నరేష్ బోటు సహాయంతో వెళ్లి అతని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మతి భ్రమించి మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు. ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ లంక తల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి సంబరం నిర్వహించారు. గరగ నృత్యాలు, బాజా భజంత్రీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కక్షపూరితంగా వ్యవహరించబోమని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఫామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, ఆక్వా రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. చింతలపూడి ప్రాజెక్ట్ త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పుపట్టే విధంగా చేశారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లేకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు.
ఆ సబ్సిడీలన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, సొంగ రోషన్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మంత్రివర్గంలో ప్రతిష్టాత్మకంగా చోటును దక్కించుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. కష్టానికి తగిన ఫలితమన్న అభిమానులు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను భీమవరంలో కలిసి అభినందించిన నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు. తణుకు ప్రాంతంలో ఉత్సాహంగా ఆరంభమైన నూతన విద్యా సంవత్సరం. బుడిబుడి అడుగులతో బడులకు వెళ్లిన చిన్నారులు. 61% లాభాలతో జాతీయ స్థాయిలో ముందడుగు వేస్తున్న సెంట్రల్ బ్యాంక్. తణుకు బ్రాంచ్ సభలో వెల్లడించిన జనరల్ మేనేజర్ దర్సింగ్ నాయక్. ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తా ప్రకటించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి. నల్లజల్లలో ఆదేశించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో వేస్ట్ ఆయిల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన ఆ ప్రాంత ప్రజలు. వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 96,98,000 రూపాయలు వెల్లడించిన ఆలయ అధికారి భూపతిరాజు. ముమ్మిడివరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న గ్రామదేవత లంకతల్లమ్మ జాతర మహోత్సవాలు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పనులు పూర్తి చేస్తాం. ఏలూరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.